హలో, అందరికి నమస్కారం. ఈ సెషన్ లో మనం పోస్ట్, రీడైరెక్ట్ అండ్ గెట్. సో దీన్ని మనం పిఆర్జి ప్యాటర్న్ అంటాం. సో దీని గురించి చూద్దాం. when a user submits a form, ఎగ్జాంపుల్ సపోజ్ డేటాని యాడ్ చేసినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం అప్డేట్ చేసినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఒక యాక్షన్ ని మనం పర్ఫామ్ చేసినప్పుడు హెచ్టిటిపి పోస్ట్ మెథడ్ అనేది మనం నార్మల్ గా యూస్ చేస్తూ ఉంటాం. క్లియర్? అంటే దట్ మీన్స్ ఏంటంటే లైక్ డేటాని మనం ఇన్సర్ట్ చేసి మళ్ళీ సేమ్ పేజ్ ని మనం లోడ్ చేస్తూ ఉంటాం. సో ఆఫ్టర్ ప్రాసెసింగ్ ది ఫార్మ్ సబ్మిషన్ ఆన్ ది సర్వర్, ఎగ్జాంపుల్ సేవింగ్ టు ఏ డేటాబేస్, ఇఫ్ ది సర్వర్ రెస్పాన్స్ విత్ ఏ రెగ్యులర్ హెచ్టిఎంఎల్ పేజ్ యూజింగ్ రిటర్న్ వ్యూ ఇన్ ఎంవిసి. సో ఎంవిసిలో నార్మల్గా మనకి ఫామ్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత దట్ మీన్స్ డేటాని మనం ఇన్సర్ట్ చేస్తాం. సో డేటాబేస్ లో సేవ్ అవుతుంది డేటా. సో తర్వాత ఏం జరుగుతుంది, సర్వర్ అనేది రెగ్యులర్ గా హెచ్టిఎంఎల్ పేజ్ తో రెస్పాండ్ అవుతుంది. దట్ మీన్స్ ఇది ఎంవిసిలో వచ్చేపాటికి మనకి వ్యూ, రిటర్న్ వ్యూ యూజ్ చేస్తాం, రైట్? దట్ మీన్స్ ఏ రిఫ్రెష్ ఆర్ రీలోడ్ ఆఫ్ ది రిజల్టింగ్ పేజ్ కెన్ కాజ్ ది బ్రౌజర్ టు రీసబ్మిట్ ది ఫామ్ డేటా. దట్ మీన్స్ రిఫ్రెష్ కానీ లేదంటే మనం రీలోడ్ కానీ అవుతుంది ఆ కేసెస్ లో. సో ఆ రిజల్టింగ్ పేజ్ అనేది ఏం జరుగుతుందంటే రీసబ్మిషన్, అంటే ఆ ఫామ్ డేటా ఏదైతే ఉంటుందో అది అగైన్ మళ్ళీ రీసబ్మిట్ అవుతూ ఉంటుంది, రైట్? సపోజ్ మనం ఎంవిసిలో తీసుకున్నాం అనుకోండి, ఫామ్ మెథడ్ పోస్ట్ తీసుకుంటాం, రైట్? యాక్షన్ మెథడ్ పోస్ట్ తీసుకుంటాం. సో మనం సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే ఇమీడియట్ గా దానిలో ఉన్న యాక్షన్ మెథడ్ మనకి పోస్ట్ కాబట్టి డేటా ఫస్ట్ ఇనిషియల్ గా మనకి డేటాబేస్ లో స్టోర్ అవుతుంది అండ్ అగైన్ మళ్ళీ అదే పేజ్ లోడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ అగైన్ మళ్ళీ లైక్ మళ్ళీ ఫామ్ అనేది మళ్ళీ రీసబ్మిట్ అవుతూ ఉంటుంది, రైట్? సో ది పిఆర్జీ ప్యాటర్న్ addresses this issue by separating the handling of the form submission in twice. సో ఇది 2 సార్లు మనకి ఫామ్ సబ్మిషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఈ పిఆర్జీ ప్యాటర్న్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఫామ్ సబ్మిషన్ ట్వైస్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఎలా సపరేట్ చేయాలి అనే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఇష్యూని మనకి అడ్రస్ అనేది చేస్తుంది. ఫస్ట్ పోస్ట్, దట్ మీన్స్ ఫామ్ సబ్మిషన్. వెన్ ది యూజర్ సబ్మిట్స్ ఎ ఫామ్, ఇట్ సెండ్స్ ఏ పోస్ట్ రిక్వెస్ట్ టు ది సర్వర్. సో ఎప్పుడైతే క్లయింట్ అనేవాడు సబ్మిట్ చేస్తాడో పోస్ట్ రిక్వెస్ట్ సర్వర్ మీద. సో ది సర్వర్ ప్రాసెస్ ది ఫామ్ డేటా, దట్ మీన్స్ డేటాని సేవ్ చేస్తుంది అండ్ సేవ్ చేసిన తర్వాత రెస్పాన్స్ ను ప్రిపేర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, రీడైరెక్ట్. సో ఇది మెయిన్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో పిఆర్ సిస్టమ్, instead of returning a regular HTML page as the response to the post method, the server issues an HTTP redirect. సో హెచ్టిఎంఎల్ పేజ్ కానీ లైక్ వ్యూ కానీ మనకి జనరేట్ చేయకుండా రెస్పాన్స్ లాగా ఇక్కడ మనకి సర్వర్ అనేది ఒక హెచ్టిటిపి రీడైరెక్ట్, దట్ మీన్స్ యూజువల్లీ హెచ్టిటిపి స్టాటస్ కోడ్, దట్ మీన్స్ ఇట్స్ ఏ 302 టు ఏ డిఫరెంట్ యూఆర్ఎల్. సో వేరే యూఆర్ఎల్ కి మనకి రీడైరెక్ట్ అనేది అవుతుంది. సో ఈ పిఆర్జీ, దట్ మీన్స్ రీడైరెక్ట్ అనేది హెచ్టిటిపి రీడైరెక్ట్, ఇట్ రీడైరెక్ట్స్ టు ఎనదర్ పేజ్, రైట్? సో ఇది స్టాటస్ కోడ్ 302, రైట్? డిఫరెంట్ యూఆర్ఎల్ అండ్ అగైన్ ఇక్కడ రెస్పాన్స్ రిట్రీవల్. నెక్స్ట్ అగైన్ ఇప్పుడు మనకి రెస్పాన్స్ అనేది ఏదైతే ఉంటుందో ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత రెస్పాన్స్ ఉంటుంది కదా, సో దాన్ని ఇక్కడ గెట్ చేసుకుంటాం. ది బ్రౌజర్ ఫాలోస్ ది రీడైరెక్ట్ అండ్ పర్ఫార్మ్స్ ది గెట్ రిక్వెస్ట్ టు రిట్రీవ్ ది పేజ్ స్పెసిఫైడ్ బై ది రీడైరెక్ట్. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఈ బ్రౌజర్ అనేది లైక్ మనం రీడైరెక్ట్ ఇక్కడ ఏదైతే ఇస్తామో ఆ యూఆర్ఎల్కి వెళ్ళిన తర్వాత గెట్ రిక్వెస్ట్ తీసుకుంటుంది, రిట్రీవ్ ది పేజ్ ని రిట్రీవ్ చేసుకోవడానికి స్పెసిఫైడ్ బై ది రీడైరెక్ట్. సో రీడైరెక్ట్ నుంచి మనం ఏ పేజ్ ని సజెస్ట్ చేస్తామో ఆ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది, దాన్ని బ్రౌజర్ అనేది దాన్ని ఫాలో అవుతుంది. సో ది రీడైరెక్టెడ్ యూఆర్ఎల్ కరస్పాండ్స్ టు ఏ గెట్ రిక్వెస్ట్. సో రీడైరెక్ట్ యూఆర్ఎల్ అనేది బేస్డ్ ఆన్ మన గెట్ రిక్వెస్ట్ మీద జరుగుతుంది అండ్ విచ్ రిట్రీవ్స్ రెగ్యులర్ హెచ్టిఎంఎల్ పేజ్ యాజ్ రెస్పాన్స్. నార్మల్ గా అయితే హెచ్టిఎంఎల్ పేజ్ రావాలి కదా, రెగ్యులర్ HTML పేజ్ రెస్పాన్స్ కింద రిట్రీవ్ చేసుకుంటున్నారు. సో దిస్ పేజ్ ఆఫ్ అండ్ కన్ఫర్మ్స్ సక్సెస్ఫుల్ యాక్షన్. అలాగే ఈ పేజ్ అనేది మనకి సక్సెస్ఫుల్ యాక్షన్ ని కన్ఫర్మ్ చేస్తుంది అండ్ డిస్ప్లేస్ అప్డేటెడ్ డేటా అండ్ ప్రొవైడ్స్ ఏ థ్యాంక్ యూ మెసేజ్. సో డేటా అప్డేటెడ్ అని కానీ సమ్ మెసేజ్ ని మనకి డిస్ప్లే చేస్తుంది. సో ది పోస్ట్ రీడైరెక్ట్ గెట్ ప్యాటర్న్ ఇస్ ఎ కామన్లీ యూజ్డ్ డిజైన్ ప్యాటర్న్ ఇన్ ది వెబ్ డెవలప్మెంట్. సో వెబ్ డెవలప్మెంట్ లో మనం కామన్ గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్ ప్రివెంట్స్ డూప్లికేట్ ఫామ్ సబ్మిషన్
and enhances the user experience by avoiding form resubmission. సో ఇది ఏం చేస్తుందంటే డూప్లికేట్ సబ్మిషన్ అనేది ఫామ్ డూప్లికేషన్ సబ్మిషన్ ఉంటుంది కదా, సో దాన్ని అవాయిడ్ చేస్తూ అలాగే రీసబ్మిషన్ అనేది ఉంటుంది కదా, సో ఈ ఫామ్ రీసబ్మిషన్ కూడా లైక్ ఇక్కడ మనకి అవాయిడ్ అనేది చేస్తుంది, రైట్. అంటే దట్ మీన్స్ మనం యూజర్ రిఫ్రెష్ చేసినప్పుడు ట్వైస్ జరగకుండా. సో టెంప్ డేటా కెన్ యూజ్డ్ టు పాస్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకి డేటాని పాస్ చేయడానికి టెంప్ డేటాని యూజ్ చేస్తాం, రైట్. సచ్ యాజ్ సక్సెస్ఫుల్ మెసేజ్ బిట్వీన్ పోస్ట్ అండ్ గెట్ మెథడ్. సో పోస్ట్ మెథడ్ నుంచి గెట్ మెథడ్ కి రావాలి. సో ఈ రెస్పాన్స్ ని రీడైరెక్టెడ్ యూఆర్ఎల్ కి మనం తీసుకుంటున్నాం, రైట్. సో పోస్ట్ లో ఒక రెస్పాన్స్ అనేది జనరేట్ అవుతుంది, రీడైరెక్ట్ వేరే యూఆర్ఎల్ కి రీడైరెక్ట్ చేస్తున్నాం, ఆ రీడైరెక్ట్ యూఆర్ఎల్ యొక్క పేజ్ లోకి గెట్ రిక్వెస్ట్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఇక్కడ మనం ఈ రెస్పాన్స్ సక్సెస్ఫుల్ మెసేజ్ అనేది గెట్ మెథడ్ లోకి మనం తీసుకోవడానికి ఇక్కడ మనం టెంప్ డేటాని యూజ్ చేస్తాం. అండ్ సి పోస్ట్ రీడైరెక్ట్ గెట్ మెథడ్ లైక్ ఈ ప్యాటర్న్ యూజ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఈసి ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నాం. కోర్ ఎంఈసి PRG రైట్. అండ్ నా ఒక మోడల్ క్రియేట్ చేద్దాం. సో మోడల్ ఇక్కడ వచ్చేసి మనం ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తున్నాం. సో క్లాస్ నేమ్ feedback. So property int id, string name, string email, and the same way string comment. So nullable reference. Right. And next one, see ఒక కంట్రోలర్ క్రియేట్ చేద్దాం, ఫీడ్బ్యాక్ కంట్రోలర్ అని. సో ఫస్ట్ వన్ ఫీడ్బ్యాక్ కంట్రోలర్. ఫీడ్బ్యాక్ కంట్రోలర్. సో ఫీడ్బ్యాక్ కంట్రోలర్ ఫస్ట్ క్రియేట్ మెథడ్, రైట్. అలాగే క్రియేట్ పోస్ట్ మెథడ్, అలాగే కన్ఫర్మేషన్. సో ఫస్ట్ వన్ క్రియేట్. సో get method, view, and post method. Create method. So post, that means model data to post చేస్తాం. So feedback. సో మోడల్ ని వాలిడేట్ చేద్దాం, అండ్ టెంప్ డేటాలో సక్సెస్ మెసేజ్ అండ్ రిటర్న్ రీడైరెక్ట్ కన్ఫర్మేషన్ లోకి వెళ్తుంది. ఓకే. సో రైట్, నీ కోడ్ మొత్తం ఇక్కడ రాసేస్తాను, అండ్ అలాగే వ్యూస్ కూడా జనరేట్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. మనకి ఇక్కడ ఇండెక్స్ కాదు, మనం క్రియేట్ తీసుకున్నాం. క్రియేట్ కి సంబంధించి వ్యూ ఒకటి జనరేట్ చేస్తాం, రైట్. సో ఫీడ్బ్యాక్ మోడల్, సబ్మిట్ ఫామ్, సో యాక్షన్ మెథడ్, క్రియేట్, కంట్రోలర్, ఫీడ్బ్యాక్ మెథడ్ వచ్చేసి పోస్ట్ మెథడ్, రైట్. సో పోస్ట్ మెథడ్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం లైక్ సబ్మిట్ చేసినప్పుడు, రైట్, సబ్మిట్ చేసినప్పుడు మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సబ్మిట్ చేసినప్పుడు ఫామ్ అనేది యాక్షన్ మెథడ్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ దీనిలో పోస్ట్ మెథడ్ లో మన మోడల్ ని వాలిడేట్ చేసిన తర్వాత
టెంప్ డేటా వర్క్ చేస్తామని చెప్పాం. సో టెంప్ డేటా సక్సెస్ మెసేజ్ ఈక్వల్స్ టు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అన్నాం. అండ్ రిటర్న్ రీడైరెక్ట్ టు కన్ఫర్మేషన్, లైక్ కన్ఫర్మేషన్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతున్నాం. సో జాగ్రత్తగా చూడండి, పోస్ట్, రీడైరెక్ట్, అండ్ ఈ కన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ గెట్ వన్. సో దీనికి రీడైరెక్ట్ చేస్తాం. సో రిటర్న్ లైక్ మోడల్ అనేది వ్యాలిడ్ కాకపోతే సేమ్ ఇదే పేజ్ లో ఉంటుంది. కన్ఫర్మేషన్ కి వచ్చిన తర్వాత లైక్ ఇక్కడ చూద్దాం. సో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ కి టెంప్ డేటా మెసేజ్ సక్సెస్ఫుల్ మెసేజ్ నాట్ ఈక్వల్స్ టు నల్, ఎందుకంటే డైరెక్ట్ గా మనకి ఇక్కడ క్రియేట్ పోస్ట్ చేసిన తర్వాత టెంప్ డేటాలోకి అంటే కన్ఫర్మేషన్ లోకి వెళ్తాం. సో టెంప్ డేటా నుంచి డేటాని మనం ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాం, రైట్. అండ్ సో బ్యాక్ రావడానికి సేమ్ ఫీడ్బ్యాక్ లో క్రియేట్ వచ్చాం. అండ్ అలానే ఇక్కడ ప్రోగ్రామ్ లో ఇనిషియల్ పేజెస్ అనేది చేంజ్ చేసాం. కంట్రోల్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అండ్ యాక్షన్ మెథడ్ క్రియేట్ లోకి వచ్చాం, రైట్. అండ్ సో కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది వస్తుంది, ఓకే. అండ్ నా ఫస్ట్ ఇనిషియల్ గా డీబగ్ చేద్దాం. సబ్మిట్ ఫామ్. సో నేను నెట్వర్క్ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా, చూడండి మనకి ఇది సబ్మిట్ అవుతుందా, ఏం జరుగుతుంది అనేది. సో ఈమెయిల్ అండ్ కామెంట్స్. సో ఎప్పుడైతే నేను సబ్మిట్ చేశానో, రైట్, సో సబ్మిట్ చేయగానే సబ్మిట్ చేయగానే లోకల్ హోస్ట్ నాకు ఇక్కడ చూడండి ఏమొచ్చింది, 302 డాక్యుమెంట్ రీడైరెక్ట్ అని వచ్చింది. సో డాక్యుమెంట్ అనేది మనకి ఇక్కడ లైక్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు 302 స్టాటస్ కోడ్ అనేది వస్తుందని చెప్పుకున్నాం, రైట్. సో యూజువల్లీ హెచ్టిటిపి స్టాటస్ కోడ్ 302 రీడైరెక్ట్ అవుతుంది మనకి, రైట్. రీడైరెక్ట్ అవుతుంది 302 డాక్యుమెంట్ డాట్ రీడైరెక్ట్ అండ్ కన్ఫర్మేషన్ పేజ్ లోకి వచ్చింది. సో కన్ఫర్మేషన్ పేజ్ దట్స్ 200, దట్ మీన్స్ సక్సెస్ అన్నట్లు, క్లియర్. సో ఇంతవరకు ఓకే. అండ్ అగైన్ నేను సపోజ్ నేను ఈ పేజ్ నేను రీఫ్రెష్ చేశాను అనుకుందాం. సపోజ్ నేను ఈ పేజ్ ని రీఫ్రెష్ చేశాను అనుకున్నాం. దట్ మీన్స్ ఇది నేను ఇక్కడ రిమూవ్ చేస్తున్నా. అండ్ సో మనం తీసుకుంది ఏంటి ఇక్కడ రీడైరెక్ట్. సో ఈ రీడైరెక్ట్ పర్పసే కదా, ఓకే. అండ్ నౌ ఈ పేజ్ నేను రిఫ్రెష్ చేశాను. అండ్ నౌ సో ఇప్పుడు చూడండి, కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే ఉంది, బట్ 302 స్టేటస్ కోడ్ అన్న మెసేజ్, దట్ మీన్స్ అగైన్ అంటే 302 కన్ఫర్మేషన్ మెసేజ్ మీన్స్ లైక్ పేజ్ అనేది మళ్ళీ రీసబ్మిట్ అయిందా, అంటే మళ్ళీ రీడైరెక్ట్ అయిందా, రైట్, అవలేదు కదా. సో అందుకనే మనం ఈ ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తాం, రైట్. సో ఫీడ్బ్యాక్ ఫామ్. సో మనం రిఫ్రెష్ చేస్తే అగైన్ ఇక్కడ ఉన్న క్రియేట్ పోస్ట్ మెథడ్ ఏదైతే ఉందో 302 అది డాక్యుమెంట్ అట్ రీడైరెక్ట్ అని వచ్చింది. అండ్ ఎప్పుడైతే మళ్ళీ అగైన్ మళ్ళీ రిఫ్రెష్ చేసామో అది ఏదైతే ఉందో అది అంటే మళ్ళీ అగైన్ మనం సబ్మిట్ చేసినప్పుడు అగైన్ మళ్ళీ సబ్మిట్ కాలేదు. సో సబ్మిట్ అవ్వలేదు కాబట్టి అసలు అది లేదన్నమాట, క్రియేట్ పోస్ట్ మెథడ్ అనేది లేదు, మనకి రాలేదు, క్లియర్. సో అర్థమైంది, కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అంటే రీసబ్మిషన్ అవ్వకుండా మనం క్లియర్. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. మరి న్యూ కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం.